ఇరాన్ను మరింత ఉక్కిరి బిక్కిరి చేసేందుకు అమెరికా ప్లాన్ సిద్ధం చేస్తోంది. టెహ్రాన్ను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ లాంగ్ టర్మ్ సీజ్ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. అటు అమెరికా దిగ్బంధనం, ఇటు ఇరాన్ హెచ్చరికలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. యుద్ధం కంటే ఆర్థిక దిగ్బంధనమే బలమైన ఆయుధమని అమెరికా భావిస్తోంది. హర్ముజ్ ద్వారా చమురు ఎగుమతులు జరగకుండా అడ్డుకోవడం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అంచనా వేస్తోంది. అందుకే సైనిక దాడుల కంటే ముట్టడిని మరికొంతకాలం పొడిగించాలని నిర్ణయించుకున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. యుఎస్ సైనిక చర్యలకు దిగితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని పేర్కొంది. భారీ నౌకలను సముద్రంలోనే తగలబెట్టిస్తామని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా అమెరికాతో సీజ్ ఫైర్ జరిగినా ఇప్పటికీ యుద్ధం కొనసాగుతున్నట్లే భావిస్తున్నామని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి అమీర్ అక్రమినియా పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధి పూర్తిగా తమ సాయుధ దళాల నియంత్రణలోనే ఉందని వ్యాఖ్యానించారు.